అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొని మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మకాన్ సింగ్ రాష్ట్రాకు డిమాండ్ చేశారు. అంతర్గం పాలకుర్తి మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న ఐకేపీ సెంటర్లను సందర్శించిన ఆయన గత వారం నుంచి కురుస్తున్న అకాల వర్షాల వల్ల తడిసిన వడ్లను పరిశీలించి నష్టపోయిన రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మకాన్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ఆరుగాలం శ్రమించిన రైతులు అకాల వర్షాలతో పంట నష్టం జరిగి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఆందోళన పడుతుంటే భరోసా కల్పించాల్సిన ప్రభుత్వము బీఆర్ఎస్ నాయకులు ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ ఆవిర్భావ ఏర్పాట్ల దినోత్సవాలంటూ సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్తో ఫోన్లో పరిస్థితులను వివరించి వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో వరి ధాన్యంతో రైతుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మద్దతు ధర సెంట్రల్ ధాన్యం కొనకపోతే మొలకలు వచ్చినాయి. ఇక్కడ రాజకీయ నాయకులు శాసనసభ్యులకు ఫోన్ చేసినాం, ఇప్పటివరకు కొనలేదు. అదే ఒక బాధలో ఇక్కడ ఎవరికి వచ్చినా మాకు న్యాయం చేయాలని ఇక్కడ ఎందుకు వస్తున్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. అది ఆకినపల్లి అందరికీ అయ్యా ఎమ్మెల్యే గారు కోరకంటి చందర్ గారు ఒకసారి మా పరిస్థితి చూడండి. ఇక్కడ మాది ఆకినపల్లి గ్రామము, మీ పాలనలో మేము ఉన్నాము. టీఆర్ఎస్ అని అన్నారు, టీఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ పెట్టిరు. ఈ మా పరిస్థితి ఏంది? మాకు సరైన కొనుగోలు కేంద్రాలు లేవు, సరైన వసతులు లేవు, ఏం లేవు. ఈ వర్షానికి మా ధాన్యం అంతా మొలకొచ్చింది. ఇక్కడికి కొనడానికి మాత్రం ఎవరు పాలకులు కానీ అధికారులు కానీ ఎవరు వస్తలేరు. దీనిపై మీరు వెంటనే స్పందించి మాకు న్యాయం చేసి మా ధాన్యాన్ని కొనగలరని మీకు చేతులెత్తి వందనాలు చేస్తున్నాం. కూడా ఈ పరిస్థితి ఉంది. మనం ముందు తెలిసి హెచ్చరించకపోవడం ఒకటి, తర్వాత 10 రోజులుగా ఇవన్నీ కూడా కొనుగోలు చేయకుండా ఆ మిల్లర్లు వాళ్ళు లోడింగ్ వాళ్ళు తీసుకు సొసైటీలో కొనుక్కపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. ఇలా ఈ ఆకేనపల్లి గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు మూరుమూరు అంతర్గం ప్రతి గ్రామంలో ఇదే పరిస్థితి. ఈ 2 మండలాలలో మా దగ్గర అయితే దారుణంగా వర్షం బీభత్సం చూస్తుంది. అన్ని అంటే ఇంకొకటి ఏంటంటే ఏ గ్రామంలో కూడా ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేసి దానికి కొంచెం ఎత్తుగా చేసి చేస్తే కల్లాలు చేస్తే బాగుంటే తడవపోతుండే. కల్లాలు లేవు, ప్రైవేట్ భూములలో ఎక్కడ పడితే అక్కడ వేసుకొని కొనేటోళ్ళు లేడు, దీని మీద స్పందించేటోళ్ళు లేడు. ఈ కోతలు ఒకటి అన్నిటి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. బట్ ఆ టైంలో కూడా ఇన్ టైంలో రెస్పాండ్ అయ్యి ఈ నష్టం జరిగిపోయింది. వర్షం ఎప్పుడు అనుకోకుండా వస్తుంది, కానీ 10 రోజులు ఎండబెట్టినా కూడా కొనుక్కోకపోవడం వల్ల నష్టం జరిగింది రైతులు. వచ్చింది మీరు ఊరూరా ఎక్కడైతే ధాన్యం ఎండబెట్టుకునే వ్యవస్థ లేదు ఈ గ్రామాలలో. ఇదివరకు ఐకేపీ సెంటర్లు కొన్ని ప్రాంతాల్లో ఉంటే అది కూడా చదువు చేయకుండా వాళ్ళకి వసతులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రతి గ్రామంలో పెట్టాలి, రైతులకు ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించాలి, వారికి కావాల్సిన పరదాలు ఇవ్వాలి, వారికి నష్టం రాకుండా చేయాలి. ప్రతి ఒక్క రైతు పండించిన దానికి ధర కలిగిస్తూ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి అనేక మార్లు చెప్పినా కూడా అన్నం బట్టే దేవుడు రైతు
ఇవాళ కన్నీరు కారుస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే ఈ తడిసిన ధాన్యానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ధరనిచ్చి ప్రభుత్వం 2 రోజుల్లోగా తీసుకోవాలి. మిల్లర్ల ద్వారా మరి వాళ్ళ ఎవరి ఇబ్బందులు లేకుండా స్వయంగా గ్రామాలలోకి అధికారులు వచ్చి వెంటనే తీసుకోవాలని, పూర్తిగా నష్టపోయినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వారికి నష్టపరిహారం కలిగించాలని వెంటనే దీనిపై కలెక్టర్ గారు స్వయంగా, ఎందుకంటే పాలకులపై నమ్మకం లేదు కాబట్టి ఇక్కడ శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడా లేదా అనేటువంటి సందేహం